ఓం శాంతి. మురళీ డేట్ 4/5/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 20/2/2005. ఈరోజు బాబ్దాదా పిల్లలందరి యొక్క భాగ్య రేఖలని చూస్తున్నారు. పిల్లల నేత్రాలలో స్నేహము, శక్తి నిండిన రేఖని చూశారు. నోటి ద్వారా మధురమైనటువంటి మాటలకు చెందిన రేఖని చూశారు. పెదాలపై మధురమైన చిరునవ్వుతో కూడిన రేఖను చూశారు. మనస్సులో మనోభిరాముడి పైన స్నేహం ఉంచుకొని స్నేహంలో మునిగిన రేఖని చూశారు. చేతులతో సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న రేఖలని చూశారు. పాదాల ద్వారా వేసే ప్రతి అడుగు కోటాను కోట్ల సంపాదన ఉన్న రేఖని చూశారు. ఇంత గొప్ప అదృష్టం సంగమ యుగంలోనే లభించింది. మరి భాగ్యం బాబాకైనా పిల్లలకు కూడా కనపడుతుందా అంటున్నారు బాబా. వాహన భాగ్యము అని మనస్సు అంటుందా? ఇంత అవినాశి భాగ్యం ఇచ్చిందెవరు? అవినాశి బాబా. ఇంత గొప్ప భాగ్యం కోసం మనం ఏం కష్టపడ్డాం? ఇంత అదృష్టం రావాలంటే చాలా కష్టపడ్డానండి అంటారు. ఇంత ఎదగాలంటే కష్టపడ్డాను అని. ఇంత గొప్ప భాగ్యం పొందటం చాలా సహజం. మనస్సు ద్వారా నా బాబా అన్నాం. బాబాని తెలుసుకున్నాం, అంగీకరించాం, మనవారిగా చేసుకున్నాం. అంతే. బాబా ఖజానాలన్నీ మనకు లభించినాయి నా బాబా అనటంతోనే. ఇంత గొప్ప అదృష్టాన్ని పొందగలిగాము. ఎవరైనా మనల్ని ఏం లభించింది అని అడిగితే ఏమంటారు? పొందాల్సింది ఏదైతే ఉందో అదంతా పొందాము. పరమాత్మ ఖజానాలో లోటంటూ ఏమీ లేనేలేదు. భవిష్యత్తు ప్రాలబ్ధం కూడా ఇప్పటి పురుషార్థము శ్రేష్ఠ కర్మలతో తయారవుతుంది. అందరూ నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారా? చింతలేమైనా ఉన్నాయా? దాత పిల్లలకు చింతలేమిటి అని అడుగుతున్నారు బాబా. నా బాబా అని ఎప్పుడైతే మనస్సు పూర్వకంగా అంగీకరించామో చింతల భారమంతా తొలగిపోయింది. ప్రకృతి ఏ ఆటనైనా చూపించండి, మాయ ఏ సమస్య యొక్క ఆటనైనా చూపించండి, నిశ్చింత చక్రవర్తులుగా ఈ సాక్షిగా ఈ ఆటని చూస్తూ ఉండండి. ప్రపంచంలో వాళ్ళు క్షణక్షణం భయపడుతున్నారు, ఏమవుతుందో ఏమవుతుందో. కానీ మనకు తెలుసు ఏది జరిగినా మంచే జరుగుతుంది. నిశ్చయం ఉంచుకోండి, నిశ్చింతంగా ఉండండి. నిశ్చితము అన్న మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఏమవుతుంది? రాత్రి పోతే పగలొస్తుంది, అంతేగా. కలియుగం పోతే సత్యుగం వస్తుంది. ఈ మధ్యలో ఉన్నది అమృత వేళ. ఇది సంగమం, అమృత వేళ. సత్యుగం పగలు. నిశ్చయంతో నిశ్చింతంగా ఉండండి. మధుబన్కి చేరారంటే అందరూ ఎంతో స్నేహంతో, ఎంతో ప్రేమతో అందరూ బాబా దగ్గరికి చేరారు. ఇంతకీ బాబా ఏం కోరుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారిగా కావాలి. మనస్సు, బుద్ధి, సంస్కారాలకు యజమానిగా, రాజుగా కావాలి. రెండు ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలాగా మనస్సు, బుద్ధి, సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి. టెన్షన్ ఫ్రీ జీవితాన్ని అనుభవం చెయ్యండి. ఒక్క
నిమిషం మనస్సుకు యజమానిగా ఈ ఆజ్ఞ ఇస్తారా? ఇవ్వగానే మనస్సు ఏకాగ్రంగా నిలుస్తుందా? ఒకే ఒక్క మాటని అభ్యాసం చేసి ఆచరణలో తీసుకురండి. పాయింట్. బిందు బిందు స్వరూపులుగా కండి. బిందు బాబాని గుర్తు చెయ్యండి. వ్యర్థానికి బిందు పెట్టండి. అన్నిటికీ ఇదొక్కటే పాయింట్, బిందు అన్నది. ఎప్పుడైతే ఈ అభ్యాసం పదే పదే చేస్తామో ఏమవుతుంది? అంతిమ సమయంలో పాస్ వితానర్గా అవుతాము. నా బాబా అన్న మాట గుర్తుంచుకోండి, బిందు అన్న మాట గుర్తుంచుకోండి. మనందరం స్వరాజ్య అధికారి ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు నా బాబా అని హృదయాంతరాల నుండి అనండి మరియు సర్వ అవినాశీ ఖజానాలకు యజమానులుగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. ఈరోజు భాగ్యవిదాత అయిన బాబ్ దాదా తమ పిల్లలందరి మస్తకం మధ్యలో భాగ్య రేఖలని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దివ్య సితారా యొక్క రేఖలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి నేత్రాలలో స్నేహము మరియు శక్తికి చెందిన రేఖని చూస్తున్నారు. నోటి ద్వారా శ్రేష్ఠ మధుర వాణికి చెందిన రేఖని చూస్తున్నారు. పెదాలపై మధురమైన చిరునవ్వుతో కూడిన రేఖ మెరుస్తూ ఉంది. మనస్సులో మనోభిరాముని స్నేహంలో లవలీనమై ఉన్న రేఖని చూస్తున్నారు. చేతులలో సదా సర్వ ఖజానాలతో కూడిన సంపన్నత రేఖని చూస్తున్నారు. పాదాల ద్వారా వేసే ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన ఉన్న రేఖని చూస్తున్నారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం మొత్తం కల్పంలో మరెవరికీ ఉండదు. పిల్లలైన మీకే ఈ సంగమ యుగంలో ఇటువంటి భాగ్యం లభిస్తుంది. ఇలా మీ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఇంతటి శ్రేష్ఠ భాగ్యానికి చెందిన ఆత్మిక నశాను అనుభవం చేసుకుంటున్నారా? వాహన భాగ్యము అని మనస్సులో స్వతహాగానే ఈ పాట మ్రోగుతూ ఉంటుంది. ఈ సంగమ యుగంలోని భాగ్యం అవినాశీ భాగ్యంగా అయిపోతుంది. ఎందుకంటే అవినాశీ బాబా ద్వారా అవినాశీ భాగ్యం లభించింది. కానీ ప్రాప్తి ఈ సంగమ యుగంలోనే ఉంటుంది. ఈ సంగమ యుగంలోనే అనుభూతి చెందుతారు. విశేషమైన ఈ సంగమ యుగ ప్రాప్తి అతి శ్రేష్టమైనది. మరి ఇటువంటి శ్రేష్ట భాగ్యం యొక్క అనుభూతి సదా ఇమర్జై ఉంటుందా, లేక ఒక్కొక్కసారి గుప్తమైపోతుందా? ఒక్కొక్కసారి ప్రత్యక్షమై ఉంటుందా? వేరే ఏ పురుషార్థం చేశారు? ఇంత పెద్ద భాగ్య ప్రాప్తి కోసం చేసే పురుషార్థం ఎంత సహజమైనది. కేవలం నా బాబా అని మనస్సు ద్వారా తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు తమ వారిగా చేసుకున్నారు. నేను బాబా వాడిని, బాబా నా వారు అని మనస్సు ద్వారా గుర్తించారు. నా వారు అని అంగీకరించటము అంటే అధికారిగా అవ్వటం. అధికారం కూడా ఎంత పెద్దది ఆలోచించండి. ఏమేమి లభించాయి అని ఎవరైనా అడిగితే ఏమంటారు? పొందాల్సిందేదైతే ఉందో అది పొందేశాము అని అంటారు కదా.
పరమాత్మ ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ ఉండదు. ఇటువంటి ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసుకున్నారా లేక చేసుకుంటూ ఉన్నారా? భవిష్యత్తు విషయం వేరు. ఈ సంగమ యుగం యొక్క ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలి. ఒకవేళ ఈ సంగమ యుగంలో అనుభవం చేసుకోకపోతే భవిష్యత్తులో కూడా అనుభవం చేసుకోలేరు. ఎందుకని? భవిష్యత్తు ప్రాలబ్ధం, కానీ ఆ ప్రాలబ్ధాన్ని ఇప్పటి ఈ పురుషార్థం యొక్క శ్రేష్ఠ కర్మల ద్వారా తయారవుతుంది. చివరిలో అనుభవ స్వరూపులుగా అవుతాములే అని అనుకోకూడదు. సంగమ యుగంలో బహుకాలపు అనుభవం ఉండాలి. జీవన ముక్తి యొక్క విశేష అనుభవము ఇప్పటిదే. నిశ్చింత చక్రవర్తులుగా అయ్యే అనుభవము ఇప్పటిదే. మరందరూ నిశ్చింత చక్రవర్తులేనా లేక చింత ఉందా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారో వారు చేతులెత్తండి. నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారా లేక అవుతూ ఉన్నారా? అయిపోయారు కదా. ఏదైనా చింత ఉందా? దాత పిల్లలుగా అయినప్పుడు ఇక ఏ చింతుంటుంది? ఎప్పుడైతే మీరు నా బాబా అని అంగీకరించారో అప్పుడే చింతలు అనే అనేక గంపల భారం దిగిపోయింది. ఏదైనా భారం ఉందా? ఉందా? ప్రకృతి ఆటను కూడా చూస్తారు, మాయా ఆటను కూడా చూస్తారు. కానీ నిశ్చింత చక్రవర్తులై సాక్షిగా ఈ ఆటని చూస్తారు. ప్రపంచంలోని వారైతే ఏమవుతుందో ఏమో అని భయపడతారు. మీకు భయముందా? భయపడతారా? ఏదైతే జరుగుతుందో అది చాలా మంచిగానే ఉంటుంది అన్న నిశ్చయం ఉంది. మరియు అది నిశ్చితం కూడా. ఎందుకని? త్రికాలదర్శులుగా ఈ ప్రతి దృశ్యాన్ని చూస్తారు. ఈ రోజు ఏంటి, రేపు ఏం జరగనున్నది అన్న దానిని బాగా తెలుసుకున్నారు. నాలెడ్జ్ఫుల్ కదా. సంగమయుగం తర్వాత ఏం జరగనున్నది అన్నది మీ అందరి ముందు స్పష్టంగా ఉంది కదా. నవయుగం రావలసిందే. నవయుగం వస్తుందా అని ప్రపంచంలోని వారు అడుగుతారు. వస్తుందా అన్న ప్రశ్న ఉంటుంది. మరి మీరేమంటారు? తప్పకుండా వచ్చి తీరుతుంది అని మీరంటారు. కనుక ఏమవుతుంది అన్న ప్రశ్నే లేదు. సంగమయుగం వచ్చేదే ఉంది, స్వర్ణయుగం వచ్చేదే ఉంది అన్నది తెలుసు. రాత్రి తర్వాత ఇప్పుడు ఈ సంగమం ప్రభాత సమయం, అమృత వేళ. అమృత వేళ తర్వాత పగలు రావలసిందే. ఎవరికైతే నిశ్చయం ఉంటుందో వారు నిశ్చింతంగా ఉంటారు. ఎటువంటి చింత ఉండద్దు. నిశ్చింతత. విశ్వరచయిత ద్వారా రచనను గురించిన స్పష్ట జ్ఞానం లభించింది. పిల్లలందరూ స్నేహము, సహయోగము మరియు సంపర్కం యొక్క ప్రేమలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు అన్న దానిని బాబ్దాదా చూస్తూ ఉన్నారు. తమ అధికారాన్ని తీసుకునేందుకు, తమ ఇంటికి చేరుకున్నందుకు బాబ్దాదా స్నేహి పిల్లలు, సహయోగి పిల్లలు, సంపర్కంలోని పిల్లలందరికీ అభినందనలు ఇస్తున్నారు.
అభినందనలు, అభినందనలు. బాబ్దాదా యొక్క ప్రేమ పిల్లల ప్రేమ కంటే ఎక్కువ, లేక పిల్లల ప్రేమ బాబ్దాదా ప్రేమ కంటే ఎక్కువ? ఎవరిది? మీదా లేక బాబాదా? పిల్లల ప్రేమ ఎక్కువగా ఉంది అని బాబ్దాదా అంటారు. చూడండి, పిల్లలకు ప్రేమ ఉంది కనుకనే ఎక్కడెక్కడ నుండో వచ్చి చేరుకున్నారు కదా. ఎన్ని దేశాల నుండి వచ్చారు? 50 దేశాల నుండి వచ్చారు. కానీ అందరికంటే ఎక్కువ దూరం నుండి ఎవరొచ్చారు? అమెరికా వారు దూరం నుండి వచ్చారా? మీరు కూడా దూరం నుండి వచ్చారు. కానీ బాబ్ దాదా పరంధామం నుండి వచ్చారు. దానితో పోలిస్తే అమెరికా దూరమెంత? అమెరికా దూరమా లేక పరంధామం దూరమా? అందరికంటే దూరదేశి అయిన వారు బాబ్ దాదా. పిల్లలు గుర్తు చేసుకోవటంతోనే బాబా హాజరైపోతారు. ఇప్పుడు బాబా పిల్లల్ని ఏం కోరుకుంటున్నారు? బాబా ఏం కోరుకుంటున్నారు అని అడుగుతారు కదా. ఒక్కొక్కరు స్వరాజ్య అధికారిగా అవ్వాలి. బాబ్ దాదా తమ మధురాతి మధురమైన పిల్లల నుండి కోరుకుంటున్నారు. అందరూ రాజులేనా? స్వరాజ్యం ఉన్నవారేనా? స్వయం పైన రాజ్యం చేసేవారే కదా. మేము స్వరాజ్య అధికారి రాజులుగా అయ్యాము అని ఎవరైతే భావిస్తారో వారు చేతులెత్తండి. చాలా మంచిది. దుఃఖము అశాంతుల నుండి దూరం అవ్వాలి అని పిల్లలు 63 జన్మలు చాలా శ్రమ పడ్డారు అని బాబ్ దాదాకు పిల్లలను చూస్తే చాలా ప్రేమ కలుగుతుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అవ్వాలి. మనస్సు, బుద్ధి, సంస్కారాలకు యజమానిగా అవ్వాలి. రాజుగా అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలి అంటే అలా మనస్సు, బుద్ధి, సంస్కారాలను పరివర్తన చేసుకోగలగాలి. ఇదే బాబా కోరుకుంటున్నారు. టెన్షన్ ఫ్రీ జీవితం యొక్క అనుభవము సదా ఇమర్జ్ అయి ఉండాలి. కానీ ఒక్కొక్కసారి అది గుప్తమైపోతుంది అని బాబ్ దాదా చూస్తారు. ఇది చెయ్యకూడదు, ఇది ఒప్పు, ఇది తప్పు అని ఆలోచిస్తారు. కానీ దానిని స్వరూపంలోకి తీసుకురారు. ఆలోచించటము అనగా గుప్తంగా ఉండటం, స్వరూపంలోకి తీసుకురావటము అనగా ప్రత్యక్షమవ్వటం. సమయం కోసం ఎదురు చూడటం లేదు కదా. అప్పుడప్పుడు ఎదురు చూస్తారు. సమయం వచ్చినప్పుడు సరైపోతాము అని ఆత్మిక సంభాషణలో కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు. సమయమైతే మీ రచన, మీరైతే మాస్టర్ రచయితలు కదా. మరి మాస్టర్ రచయితలు రచన యొక్క ఆధారంపై నడవరు. సమయ సమాప్తిని మాస్టర్ రచయితలైన మీరే సమీపంగా తీసుకురావాలి. ఒక్క క్షణంలో మనస్సుకు యజమానిగా అయ్యి మనస్సుని ఆజ్ఞాపించగలరా? చెయ్యగలరా? మనస్సుని ఏకాగ్రం చెయ్యగలరా? ఫుల్ స్టాపును పెట్టగలరా? లేక పెట్టాలనుకున్నది ఫుల్ స్టాపు కాని పెట్టేది ప్రశ్న గుర్త? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇదేంటి, అదేంటి అన్న ఆశ్చర్య గుర్తు కూడా పెట్టకూడదు. ఫుల్ స్టాప్. క్షణంలో పాయింట్గా అయిపోండి. వేరే శ్రమ పడటమేమీ లేదు. కేవలం ఒక్క మాటను అభ్యాసంలో తీసుకురండి. పాయింట్. బిందు స్వరూపులుగా అవ్వాలి. వ్యర్థానికి బిందు పెట్టాలి.
మహావాక్యాలు ఏవైతే వింటారో ఆ పాయింట్ పై మనన చింతన చెయ్యాలి. ఇక వేరే కష్టమేమీ లేదు. బిందువుని గుర్తు పెట్టుకోండి. బిందువు పెట్టండి, బిందువుగా అయిపోండి. ఈ అభ్యాసం మొత్తం రోజు మొత్తంలో మధ్య మధ్యలో చేస్తూ ఉండండి. ఎంత బిజీగా ఉన్నా కానీ దీనిని ప్రయత్నించండి. ఒక్క క్షణంలో బిందువుగా అవ్వగలరా? ఒక్క క్షణంలో బిందువు పెట్టగలరా? ఎప్పుడైతే ఈ అభ్యాసం పదే పదే చేస్తారో అప్పుడే రాబోయే అంతిమ సమయంలో ఫుల్ పాయింట్లను తీసుకోగలరు. పాస్ వితానర్లుగా అయిపోతారు. ఇదే పరమాత్మ చదువు, ఇదే పరమాత్మ పాలన. మరి ఎవరైతే వచ్చారో మొదటిసారి వచ్చిన వారు, మొదటిసారి మిలనం జరుపుకోవాలని ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి. చాలా మంది వచ్చారు. స్వాగతం. ఎలా అయితే మొదటిసారి వచ్చారో అలాగే మొదటి నెంబర్ని కూడా తీసుకోవాలి. అవకాశం ఉంది. మేమైతే ఇప్పుడిప్పుడే మొదటిసారి వచ్చాము, మాకంటే ముందున్న వారు చాలా మంది ఉన్నారు కదా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ చివరిలో వచ్చిన వేగంగా ముందుకెళ్ళి మొదటి నెంబర్ని తీసుకునే అవకాశం ఉంది. డ్రామాలో ఈ అవకాశం ఉంది. అవకాశాన్ని తీసుకునే వారిని ఛాన్సలర్లు అని బాబ్దాదా అంటారు. కనుక ఛాన్సలర్గా అవ్వండి. అవ్వాలా? అయ్యారా? ఛాన్సలర్గా అవుతాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఛాన్సలర్గా అవుతారా? వాహ్, అభినందనలు. ఇక్కడకు ఎవరైతే వచ్చారో వారందరూ చేతులెత్తుతున్నారు. ఎక్కువలో ఎక్కువ మంది చేతులెత్తుతున్నారు. అభినందనలు, అభినందనలు. వచ్చిన మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన పిల్లలందరినీ బాబ్దాదా విశేషంగా గుర్తు చేసుకున్నారు. ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఈరోజు సభలో దేశ విదేశాలకు చెందిన చాలా మంది విఐపీలు కూర్చొని ఉన్నారు. ఎందుకు ఆహ్వానించారో తెలుసా? చూడండి. ఆహ్వానమైతే చాలా మందికి లభించింది, కానీ మీరే చేరుకున్నారు. ఎందుకు? బాబ్దాదా గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే ఎవరైతే వచ్చారో వారు స్నేహి సహయోగుల నుండి సహజ యోగులుగా అయ్యే క్వాలిటీ ఉన్నవారు అన్నది బాబ్దాదాకు తెలుసు. ఒక్కవేళ మీరు ధైర్యం చేసినట్లయితే మీరు సహజ యోగిలుగా అయ్యి ఇతరులకు కూడా సహజ యోగి సందేశాన్ని ఇచ్చే మెసెంజర్లుగా అయ్యి మెసేజ్ ఇవ్వగలరు. సందేశాన్ని ఇవ్వటం అనగా ఈశ్వరీయ సందేశ వాహకులుగా అవ్వటం. ఆత్మలను దుఃఖము అశాంతుల నుండి విడిపించటం. అయినా వారు మీ సోదరి సోదరులే కదా. కనుక మీ సోదరుడు లేక సోదరికి ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వటం అనగా వారిని ముక్తులుగా చెయ్యటం. ఇందుకు మీకు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఏ ఆత్మనైనా దుఃఖము అశాంతుల నుండి విడిపించినందువలన చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. మరియు ఆశీర్వాదాలు లభించటం ద్వారా అతీంద్రియ సుఖము
ఆంతరిక సంతోషం యొక్క అనుభూతి చాలా కలుగుతుంది. ఎందుకంటే సంతోషాన్ని పంచారు కదా. సంతోషాన్ని పంచటం వల్ల సంతోషం పెరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారా? బాప్ దాదా విశేషంగా అధికారులను అడుగుతున్నారు. అతిథులను అడగటం లేదు. మిమ్మల్ని మీరు అతిథులుగా భావించవద్దు. మీరు అధికారీలు. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? అనటానికి మిమ్మల్ని అతిథులు అని అన్నా కానీ మీరు అతిథులు కారు. మహానులుగా అయ్యి మహానులను తయారు చేసేవారు. మరి నేను సంతోషంగా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సంతోషంగా ఉన్నట్లయితే చేతులూపండి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి అందరూ ఏం చేస్తారు? సంతోషాన్ని పంచుతారు కదా. అందరికీ చాలా ఎక్కువగా సంతోషాన్ని పంచాలి. ఎంత పంచుతారో అంతగా పెరుగుతుంది. సరేనా? అచ్చా, బాగా చప్పట్లు కొట్టండి. అందరూ బాగా ఎక్కువగా చప్పట్లు కొట్టారు. ఎలా అయితే ఇప్పుడు చప్పట్లు కొట్టారో అలా సంతోషపు చప్పట్లు సహజంగానే మ్రోగుతూ ఉండాలి. అచ్చా, టీచర్లనగా వారి ఫీచర్స్ నుండి ఫ్యూచర్ కనిపించాలి అని బాప్దాదా ఎప్పుడూ టీచర్లకు చెప్తూ ఉంటారు. తన రూపంతో భవిష్యత్తును చూపించాలి. అటువంటి టీచర్లు కదా. మిమ్మల్ని చూస్తే స్వర్గ సుఖం యొక్క ఫీలింగ్ కలగాలి. శాంతి యొక్క అనుభూతి కలగాలి. నడుస్తూ తిరుగుతున్న ఫరిస్తాలుగా కనిపించాలి. అటువంటి టీచర్లేనా? మంచిది. ప్రవృత్తిలో ఉన్నవారైనా, సేవకు నిమిత్తులుగా ఉన్నవారైనా కానీ అందరూ బాప్దాదా సమానంగా అయ్యే నిశ్చయ బుద్ధి విజయీలు. అచ్చా, నలువైపులా ఉన్నవారికి, ఎదురుగా సాకార రూపంలో ఉన్నవారికైనా, దూరంగా కూర్చొని మనస్సుకు సమీపంగా ఉన్నవారికైనా అందరికీ సదా నిమిత్తులుగా ఈ నిర్మాణ కార్యాన్ని సఫలం చేసే విశేష ఆత్మలకు సదా బాబా సమానంగా అయ్యే ఉల్లాస ఉత్సాహాలలో ఉంటూ ఉన్నతిని చెందే ధైర్యవంతులైన పిల్లలకు సదా ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదనను జమ చేసుకునే వారికి, ప్రపంచంలోకెల్లా చాలా చాలా ధనవంతులైన పిల్లలకు, పరిపూర్ణ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. డబల్ విదేశాలలో నిమిత్తులైన పెద్దక్కైలతో బాప్దాదా కలయిక చేశారు. సేవా ప్రమాణాన్ని మంచిగా ఇస్తున్నారు. దీని ద్వారానే శబ్దం వ్యాపిస్తుంది. అనుభవాన్ని వినిపించటం ద్వారా ఇతరులకు కూడా అనుభవం పెరుగుతుంది. బాప్దాదా సంతోషిస్తున్నారు. విదేశాలలో సేవకు నిమిత్తులుగా అయిన వారు మంచి ఉల్లాస ఉత్సాహాలతో సేవలో బిజీగా ఉంటారు. దేశం నుండి వెళ్ళినా కానీ విదేశంలోని వారి సేవకు ఎలా నిమిత్తులుగా ఈ సేవ చేస్తున్నారంటే మీరు అక్కడి వారే అన్నట్లుగా చేస్తున్నారు. మా వారు అన్న అనుభూతిని కలిగిస్తారు. ఒక్కవైపు వారుగా కాకుండా అన్ని వైపుల వారుగా ఉన్నారు. లండన్ వాళ్ళు,
అమెరికా వాళ్ళో కాకుండా అనంతమైన సేవాదారులు. బాధ్యతైతే విశ్వానికి చెందింది కదా. బాప్ దాదా ఇందుకు అభినందిస్తున్నారు, చేస్తున్నారు. ముందు ముందు ఇంకా చాలా మంచిగా ఎగురుతూ ఎగిరింప చేస్తూ ఉంటారు. వ్యక్తిగత మిలనం. అందరూ హోలీ మరియు హ్యాపీ హంసలు. హంస పనేంటి? హంసలో నిర్ణయ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా పవిత్రమైన సంతోషకరమైన హంసలు. వ్యర్థాన్ని సమాప్తం చేసేవారు మరియు సమర్థులుగా అయి సమర్థులుగా తయారు చేసేవారు. అందుకు ఎవరు హ్యాపీనేనా? అందరూ సదా సంతోషంగా ఉండేవారేనా? ఇప్పుడు ఇక ఎప్పుడూ దుఃఖాన్ని రానివ్వకూడదు. దుఃఖానికి విడాకులు ఇచ్చేశారు. అప్పుడే ఇతరుల దుఃఖాన్ని నివారించగలరు కదా. సుఖంగా ఉండాలి మరియు సుఖాన్ని ఇవ్వాలి. ఈ పని చేస్తారు కదా. ఇక్కడ ఏ సుఖమైతే లభించిందో దానిని జమ చేసుకొని ఉంచుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా జరిగితే అప్పుడు బాబా, మధురమైన బాబా, దుఃఖాన్ని తీసుకోండి అని అనండి. మీ వద్ద ఉంచుకోకూడదు. పాడైపోయిన దానిని దగ్గర పెట్టుకుంటారా? మరి దుఃఖం అనేది పాడైపోయింది కదా. కనుక దుఃఖాన్ని తీసేసేయండి. సుఖంగా ఉండండి. ఇది సుఖంగా ఉండే గ్రూపు మరియు సుఖాన్ని ఇచ్చే గ్రూపు. నడుస్తూ తిరుగుతూ సుఖాన్ని ఇస్తూ ఉండండి. అప్పుడు మీకు ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ గ్రూపు ఆశీర్వాదాలకు పాత్రమైన గ్రూపు. మరందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు నవ్వండి, నవ్వుతూనే ఉండాలి. అంతే. సంతోషంలో నాట్యం చెయ్యండి. వరదానం. స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా ఎక్కే కళ యొక్క అనుభవాన్ని చేసే రాజ్య అధికారి భవ. స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉన్నట్లయితే ప్రతి అడుగులో ఎక్కే కళ యొక్క అనుభవాన్ని చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంకల్పంలో సేవ ఉన్నట్లయితే వ్యర్థం నుండి తొలగిపోతారు. సేవ జీవితంలో ఒక అంగంగా అయిపోవాలి. శరీరంలో ఏ విధంగా అన్ని అంగాలు అవసరమో అలా బ్రాహ్మణ జీవితం యొక్క విశేష అంగం సేవ. చాలా సేవ చేసే అవకాశం లభించటం, స్థానం లభించటం, సాంగత్యం లభించటం, ఇది కూడా భాగ్యానికి గుర్తు. సేవ యొక్క ఇటువంటి బంగారు అవకాశాన్ని తీసుకునే వారే రాజ్య అధికారులుగా అవుతారు. స్లోగన్. పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపము సహజ యోగి జీవితం. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. పవిత్రత బ్రాహ్మణులైన మీకు అతి గొప్ప అలంకరణ. సంపూర్ణ పవిత్రత అనేది మీ జీవితంలో అన్నింటికంటే అతి పెద్ద ప్రాపర్టీ. రాయల్టీ మరియు పర్సనాలిటీ, సంపద, హుందాతనం, వ్యక్తిత్వం. దీనిని ధారణ చేసి ఎవరు రెడీగా అయినట్లయితే ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది. ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ వలన సంపన్న రాయల్ ఆత్మలను
సభ్యత దేవీలు అని అంటారు. ఓం శాంతి.